పక్కన పిల్లోడు అన్నం తింటున్నాడు. వాడికి నీళ్లుందా? నిప్పులున్నాయా? లేకపోతే తాగడానికి ఏమైనా కావాలా వాడికి? అన్నం అయిపోయింది. అది కూడా చూడట్లే. బొమ్మలు పెట్టేస్తారు, వదిలేస్తారు. చూసుకొని తినండిరా నేనొస్తా అని చెప్పేసి పైన ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉంటే అల్లరి భరించలేమని చెప్పేసి బొమ్మలు పెట్టేస్తున్నారు. వాళ్ళు అల్లరి భరించలేదని చెప్పేసి ట్యూషన్‌కి పంపించేస్తున్నారు. 2 అవర్సే కదా ట్యూషన్‌లో ఉంటారు. మళ్ళా ఇంట్లోనే కదా ఉంటారు. డే అంతా స్కూలే. మళ్ళీ ట్యూషన్ ఎంటనే. మరి మీరెప్పుడు పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు? అసలు ప్రేమగా మాట్లాడుతున్నారా పిల్లలతో? చెప్పండి. కోపమొస్తే కొడతామబ్బా! తిడతాం. కానీ ప్రేమగా మాట్లాడడం గూడా ఉండాలి. వాళ్ళు చిన్న చిన్న పిల్లలంతా డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారండి. ఆడుకునే వయసులో డిప్రెషన్స్ ఏంటి? సరిగ్గా ప్రేమ పంచట్లేదు మనం. సరిగ్గా చూసుకోండి. అరే! కావాల్సిందంతా తెచ్చిపడేసి ఆడెంత ఏసేసినా ఎంతసేపు ఆడుకుంటారు? కొంచెం పొద్దు వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. ఆడుకోండి. వాళ్ళెంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో. ఎవరు చేయట్లేదబ్బా! ఒక బొమ్మలు పెట్టేస్తారు. ఆ కార్టూన్స్ ఉంటాయి అవి పెట్టేస్తారు. లేదా ఫోన్‌లు ఇచ్చేస్తారు పిల్లలకి. అది చూస్తేనే చాలా మందిని అబ్జర్వ్ చేశా. అబ్బా! మా చిన్నోళ్ళు ఇనట్లేదబ్బా! అవి చూస్తేనే కామ్‌గుంటారు. అల్లరి చేస్తారు, ఏడుస్తారు. కాసేపు ఏడుస్తారు వదిలేసేయండి. మొబైల్ ఇస్తే ఊరుకుంటాడంటే మన కాలంలో అంతా మొబైల్స్ ఇచ్చే బతికారా? లేదు గదా! అరే! ఫోన్ అంటే ఏంటో కూడా తెలీదు. ఒక్కటి ఆలోచించండి. ఫోను వల్ల పిల్లలు ఎంత ఎఫెక్ట్ అయిపోతున్నారో. అది ఎవరు ఆలోచించట్లేదు. మీ ఇష్టంగా మీరు ఫోన్‌లు ఇచ్చేస్తున్నారు. నా కొడుకు ఫోను చూస్తేనే అబ్బా! గమ్మునుంటాడు. లేకపోతే అస్సలు మామూలు అల్లరి గాదు. అందరు పిల్లలు అల్లరే ఇప్పుడు. ఎవరు ఊరికే కూర్చొని ఒక కూర్చుంటే వాళ్ళ పిల్లలు ఎందుకైతారు? ఆడతారు. జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత.